హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది 3వ తేదీ కాదు ఫ్రెండ్స్, 9న రావడం జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ గురించి, అలాగే టోటల్ కాలేజ్ కోడ్స్, అలాగే బ్రాంచ్ కోడ్స్ పూర్తిగా అయితే మన వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మొత్తం మీకు పాలిసెట్ కౌన్సిలింగ్ మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు గల టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు 10 గంటల తరువాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం అయితే గవర్నమెంట్ వారు అయితే కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వెబ్సైట్ కూడా టోటల్గా అయితే మార్చారు, మొత్తం డిజైన్ కూడా మారిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు జనరేట్ పాస్వర్డ్ చేసుకోవాలి. జనరేట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్ ద్వారా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అంటే జూన్ 30 నుండి జూలై 6 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎంట్రీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అందరూ కూడా ఒకేసారి పెట్టడానికి లేదు, మీరు ర్యాంక్ వైజ్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. జూలై 9వ తేదీన అయితే సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అనేది రిజల్ట్ అనేది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే జూలై 9న వస్తుంది. జూలై 10న అయితే మీరు కాలేజీలో అయితే జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ ర్యాంక్ వారు ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఈరోజు రేపైతే 1 నుంచి 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రేపైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రెండో డేటు, మూడో డేట్ ఏమో 90,000 లోపల, అంటే 50,000 1 నుంచి 90,000 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రెండో డేటు, మూడో డేట్‌ను పెట్టుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నాలుగో డేట్, ఐదో డేట్‌న 90,000 1 నుంచి లాస్ట్ ర్యాంకర్ వరకు అయితే ఐదో డేట్ వరకు, అంటే 4, 5 డేట్‌నైతే 2 రోజులు పెట్టుకోగలరు. అయితే ఫ్రెండ్స్, మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ ఏవైనా మార్చుకోవడానికైతే 6 డేట్‌నైతే అవకాశం కల్పించారు. అలాగే కాలేజ్ మీ బ్రాంచ్ కోర్స్ చూసారా? సీఎంఈ అంటే కంప్యూటర్ ఇంజినీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎంఈసీ అంటే మెకానికల్ ఇంజినీరింగ్, ఇలాగ ప్రతీది కూడా వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా మళ్ళోసారి చూడాలంటే జూమ్ చేసి మళ్ళీ మీరు చూసుకోగలరు. ప్రతీది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏఎఫ్టీ అంటే అపారల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఆర్సీ అంటే ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, సీసీపీ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. సీసీపీ ప్రతి దగ్గర కూడా కాలేజీలో కనిపిస్తుంది. సీసీపీ అంటే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్. అలాగే కాలేజ్ కోడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఏసీఈటీ అంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏఎన్‌పీటీ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనపర్తి, ఏపీకేఎన్ అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, సీహెచ్కేఎన్ అంటే చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకినాడ, కేఐఈటీ కైట్ కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాకినాడ, ఎల్ఈఎన్ఓ లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రామచంద్రవరం. ఇలా ప్రతీది కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాల్సిన కాలేజ్ పేరు, అక్కడ కాలేజ్ కోడ్, అది ఏ ప్లేస్ అనేది కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ కాలేజ్ కోడ్స్ ఏం కావాలనుకున్నారో ఇవి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, చాలా కాలేజీలో అయితే పీఓఎన్ఆర్ దాసరి సుబ్బారావు గవర్నమెంట్ పాలిటెక్నిక్, అలా ప్రతి కాలేజ్ కోడ్ కూడా దీంట్లో పెట్టాను. ఎందుకంటే మీకు కాలేజ్ కోడ్ అలాగే బ్రాంచ్ కోడ్ అయితే కంపల్సరీ అవసరం. అక్కడ బ్రాంచ్ పేరు కనిపించదు, బ్రాంచ్ కోడ్ అడుగుతుంది, నెక్స్ట్ కాలేజ్ కోడ్ అడుగుతుంది. కాబట్టి దీంట్లో ఉంటున్నాయి చూడండి. ఏడిఐటి ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత డిఐఈటి డాడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అనకాపల్లి, ఇలా ప్రతీది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పీవైపీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం అనమాట. తర్వాత శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెము. తర్వాత విఎస్విటి శ్రీ వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెము. తర్వాత టీఏడిపి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడిపత్రి, పిఎల్పిటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నగిరి ఇదంట. తర్వాత సిబిఐటి చైతన్య బ్రహ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత ఆర్‌సీహెచ్‌టీ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి. ఇలా గవర్నమెంట్ కాలేజీలు అలాగే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన కాలేజ్ కోడ్స్ అయితే మీరు తెలుసుకొని అందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇలా ఇవి ఈ 205 కాలేజ్ కోడ్స్, కాలేజ్ పేర్లయితే ఇందులో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.